హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు రాయలసీమలో చేసుకునే కొరమేను చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. పాత పద్ధతిలో ఈ కొరమేను చేపలను 2 కిలోలు తెచ్చాను నేను. చూడండి, ఫ్రెష్గా కొట్టించారు అప్పుడే. ఈ కొరమేను పులుసు చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో చేపలు, ఫ్రెష్గా ఉన్నాయి. అసలు ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ వదలరు, మళ్ళీ మళ్ళీ తెచ్చుకొని చేసుకొని తింటారు. ఇప్పుడైతే 5-6 సార్లు కడిగి పక్కన పెట్టుకొని రాగి పిండిని వేసుకోవాలి. ఈ రాగి పిండి వేయడం వల్ల బంక్ అంతా వెళ్ళిపోతుంది చేపలకి, లేకపోతే బంక్ అట్లే ఉంటుంది. ఇలా అంతా రాగి పిండి కలిపేసి ఒక్కో చేప దుద్దితే బంక్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పటికే బంక్ అంతా పోయింది. ఇలా దుద్దుకొని నీళ్లు పోసి బాగా 3-4 సార్లు కడిగి పెట్టుకొని మళ్ళీ అందులో పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసుకోవాలి. బాగా కలిపితే నీసు వాసన అంతా వెళ్ళిపోతుంది. చాలా ఫ్రెష్గా ఉంటాయి చేపలు. చూడండి, ఇలా చల్లుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కూడా 3-4 సార్లు బాగా నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకోవాలి చేపలను. అప్పుడే చేపల కూర చాలా బాగుంటుంది. ఇప్పుడైతే 100 గ్రాముల శనగగింజలు తీసుకున్నాను, వేయించి పక్కన పెట్టుకొని. మెంతులు కూడా 1 స్పూన్ వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ మెంతుల వల్ల కూర చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే శనగగింజలు, చెక్క లవంగాలు, పసుపు, ధనియాల పొడి 1.5 స్పూను, కొబ్బరి 1.5 స్పూను, ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేసుకొని చింతపండు, పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని వేసుకొని ఉప్పు కూడా సరిపడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు వేసుకొని చిటపట్లాడాక బాగా గ్రైండ్ చేసుకున్న మసాలానంతటిని వేసుకోవాలి. ఈ మసాలాను బాగా ఆయిల్ పొంగేంత వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోతుంది బాగా మసాలా అంతా. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు ఇలా మూత పెట్టుకుంటే ఇంకా బాగా ఉడుకుతుంది. మంచి సువాసన వస్తుంది చేపల కూర. ఇప్పుడు మూత తీసి ఆల్మోస్ట్ పులుసు ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఇప్పుడు చేపలను వేసుకోవాలి. ఇంకా అన్ని చేపలను వేసుకొని 15 మినిట్స్ ఉడికితే చేపలు ఉడికిపోతాయి. ఒక్కసారి చేసి చూడండి ఎంత బాగుంటుందో చేపల కూర. మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటారు పులుసు చేసుకోవాలని, అంత బాగుంటుంది. ఇప్పుడు 15 మినిట్స్ మూత పెడితే ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిందో కూర. భలే వాసన వస్తుంది అసలు. నేనైతే ఇందులోకి రాగిపిండి సంగటి చేశాను. అన్నం లేకైనా, దోశ లేకైనా, దేనిలోకైనా బాగుంటుంది పులుసు ఇది. ఇప్పుడైతే ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా
కొత్తిమీర కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత ఓసారి కలుపుకొని దించేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి చేపల పులుసు రెడీ. నేనైతే ఇందులోకి సంగటి చేశాను. చాలా చాలా బాగుంటుంది పులుసు సంగట్లోకి. ఓకే అండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. ఓకే అండి, థ్యాంక్ యూ.